చేతికర్ర సాయంతో నడుస్తున్న ఈ పెద్దాయన పేరు చంద్రకుమార్. వయస్సు 80 సంవత్సరాలు. ఆగస్టు 6వ తేదీన గాంధీ హాస్పిటల్ దగ్గర భిక్షాటన చేసుకుంటుండగా చిలకలగూడ పోలీసులు తనకు ఎవరూ లేరని భావించి ఇటువంటి దిక్కులేని దీనులకు పెద్ద దిక్కుగా నిలిచిన చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు. ఆశ్రమంలోని వైద్యశాలలో చికిత్స తీసుకుంటూ సుమారు 1 నెల రోజుల నుండి ఆశ్రమంలోనే ఉంటున్నాడు. అనారోగ్యం నుంచి కోలుకున్న తరువాత వాళ్ల కొడుకు శేఖర్ ఫోన్ నెంబరు చెప్పగా సిబ్బంది ఫోన్ చేసి సమాచారం అందించారు. సెప్టెంబర్ 2న ఆశ్రమానికి వచ్చిన శేఖర్ తన తండ్రి ఉంటున్న వసతి భవనంలోని గదికి వెళ్ళాడు. నాన్నను చూసి ఇక్కడకు ఎలా వచ్చావు, ఎవరు తీసుకువచ్చారని అడిగాడు. బయటకు వచ్చినప్పుడు బీపీ పెరిగి పడిపోయానని, ఆ సమయంలో పోలీసులు ఇక్కడకు తీసుకువచ్చారని చంద్రకుమార్ అన్నారు. సిబ్బంది కౌన్సిలింగ్ ఇచ్చిన తరువాత ఇంకెప్పుడూ బయటకు వెళ్ళనని, ఇంట్లోనే ఉంటానని కొడుక్కి చెప్పగా అక్కడ నుండి బయలుదేరారు. ఈ సందర్భంగా శేఖర్ గారు మాట్లాడుతూ మెహదీపట్నంలో ఉంటామని, 5 నెలల క్రితం ఇంట్లో నుండి వెళ్ళిపోయాడని, మళ్ళీ ఇప్పుడు ఆశ్రమ సిబ్బంది ఫోన్ చేసి చెప్తే మా నాన్నను తీసుకువెళ్లేందుకు వచ్చానని అన్నాడు. మా ఫాదర్ పేరు వచ్చేసి చంద్రకుమార్, నేను వాళ్ళ కొడుకుని. నా పేరు శేఖర్, ఉండేది మెహదీపట్నం. ఇంటి నుంచి బయటకు వెళ్ళేసి ఒక 4 months అవుతుంది మిస్ అయ్యి. ఇప్పుడు వచ్చేసి మన చోటుపల్లికి వచ్చాను నేను అనాథ ఆశ్రమంకి తీసుకెళ్ళడానికి. చిలకలగూడ పిఎస్ వాళ్ళు ఇక్కడ వచ్చి జాయిన్ చేశారు చోటుపల్ అనాథ ఆశ్రమంలో. నాకు నిన్న నవీన్ రెడ్డి గారు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సరే నేను వచ్చేసి మా ఫాదర్ని తీసుకెళ్దామని వచ్చాను. ఇప్పుడు తీసుకెళ్తున్నాను ఇక్కడికి వెళ్ళి. తన తండ్రిని ఇంటికి తీసుకువెళుతున్నట్లుగా హామీ పత్రంపై సంతకం పెట్టించుకున్నారు. అనంతరం చంద్రకుమార్ తన కొడుకు శేఖర్తో కలిసి ఇంటికి వెళ్ళాడు. చంద్రకుమార్ ఇకపై ఇల్లు విడిచిపెట్టకుండా కొడుకు చెంత సంతోషంగా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. చంద్రకుమార్ వంటి ఎందరో అభాగ్యులు సొంతవారి చెంతకు చేరుకున్నారంటే మీరందిస్తున్న సంపూర్ణ సహకారం వల్లనే.